హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చింతచిగురుతో రొయ్యల కర్రీని చేసి చూపించబోతున్నానండి. ప్రజెంట్ మనకి ఈ సీజన్లో చింతచిగురు ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చింతచిగురులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. సో చింతచిగురు దొరికినప్పుడు మాత్రం తప్పనిసరిగా తీసుకోండి. ఇప్పుడు ఈ చింతచిగురు రొయ్యల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా 1 kg పచ్చి రొయ్యలను తీసుకొని వాటికి ఉన్న పొట్టుని తీసేసుకొని తర్వాత శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కో రొయ్యని తీసుకొని ఇలా లైట్గా నాటు పెట్టుకొని లోపల ఉన్న నల్ల తీగ లాంటి దాన్ని తీసేసుకోవాలి. మరీ ఎక్కువగా కట్ చేయకుండా లైట్గా నాటు పెట్టుకొని తీసేసుకోండి. అలాగే కింద అడుగు భాగాన్ని కూడా ఇలా చాకుతో చిన్నగా కట్ చేసుకొని ఇలా నల్లగా ఉన్న తీగని తీసేయండి. సేమ్ ఇలాగే మిగతా రొయ్యలు కూడా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిలో కొద్దిగా పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే లేత చింతచిగురు 2 గుప్పులు తీసుకొని వాటర్లో వేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 1 kg రొయ్యలకి 2 గుప్పులు చింతచిగురు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీకు పులుపు ఎక్కువ కావాలంటే 1 గుప్పుడు చింతచిగురుని ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ లేకుండా డ్రైన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చింతచిగురుని యాడ్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే చింతచిగురుని కర్రీలో డైరెక్ట్గానే యాడ్ చేసుకోవచ్చండి. ఇలా వేగించి పేస్ట్ లాగా చేసి వేశారంటే రొయ్యలకి పులుపు బాగా పట్టడమే కాకుండా ఆకు తగలవు కాబట్టి పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా చాలా ఇష్టంగా తింటారు. సో చూడండి, ఇలా వేగిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకొని దీన్ని పక్క పెట్టి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా చేసుకున్నాక మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇందులో 3 పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వేగించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయ్యేలోపు మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ లోపు ఆనియన్ పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా దగ్గరికి వచ్చాక దీనిలో 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేగించాక దీనిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ రొయ్యల్ని మూత పెట్టకుండా మగ్గించాలి. మూత పెడితే నీచు వాసన వచ్చేస్తాయండి. సో అందుకని మూత పెట్టకుండా మగ్గించాలి. చూడండి, ఇలా రొయ్యల నుండి వచ్చే వాటర్తో రొయ్యలను ఉడికించుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చింతచిగురుని యాడ్ చేసుకొని ఒకసారి బ్లెండ్ చేసి తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వాటర్ అంతా కూడా ఇంకిపోయాక ఇందులో మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న చింతచిగురు పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించామంటే రొయ్యలకి చింతచిగురు పులుపు బాగా పడుతుందండి. సో ఇలా ఉడికించాక ఇందులో రొయ్యలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలి కర్రీ దగ్గరికి వచ్చాక ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చింతచిగురు రొయ్యల కర్రీ తయారైపోయిందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. సో చింతచిగురు దొరికినప్పుడు ఈ విధంగా రొయ్యలతో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.